ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. ఆనందానికి రాచబాట. మనలో ప్రతి ఒక్కరం ఆనందం కోసం వెతుకుతూ ఉంటాం. వాస్తవంగా నిజమైన ఆనందం అంటే ఏమిటో మనకు తెలియదు. ఆనందాన్ని పొందండి చేసే ప్రచారాలను మనం ఎంతగానో చూస్తున్నాం. నిజం చెప్పాలంటే ఆనందంగా ఉన్నవాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారు. ఎందుచేతనంటే నిజమైన ఆనందం చేకూర్చే స్థితి తాత్కాలిక విషయాలకు అతీతంగా ఉంటుందని గ్రహించిన వారు చాలా కొద్దిమంది మాత్రమే. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి భగవద్గీతలో వివరించి చెప్పింది ఈ నిజమైన ఆనందం గురించే. సాధారణంగా ఆనందం మన జ్ఞానేంద్రియాల ద్వారా అనుభూతమవుతుంది. రాతికి జ్ఞానేంద్రియాలు ఉండవు కాబట్టి దానికి సుఖ దుఃఖాల అనుభూతి ఉండదు. వికాసం లేని చైతన్యం కంటే వికసించిన చైతన్యం సుఖ దుఃఖాలను మరింత గ్రహించగలదు. చెట్లకు చైతన్యం ఉంది కానీ చైతన్యం వికసించలేదు. అన్ని రకాల వాతావరణాలకు తట్టుకుని చెట్లు చాలా కాలం నిలబడగలవు కానీ సుఖ దుఃఖాలను అనుభవించటం వాటికి చేత కాదు. ఏ మనిషినైనా 2-3 రోజులు లేకుంటే అంతకంటే తక్కువ కాలమైనా సరే చెట్టులాగా ఒకే చోట నిలబడి ఉండమని అంటే అతడు అలా తట్టుకొని నిలబడలేడు. సారాంశం ఏమిటంటే ఆయా జీవుల చైతన్య వికాసపు స్థాయిని బట్టి సుఖ అనుభవం కానీ దుఃఖ అనుభవం కానీ ఉంటుంది. నిజానికి ఈ భౌతిక ప్రపంచంలో మనం అనుభవిస్తున్న సుఖం నిజమైన సుఖం కానే కాదు. చెట్లకు మాట్లాడే శక్తి ఉన్నట్లయితే మనం ఒక చెట్టును సమీపించి నువ్వు సుఖంగా ఉన్నావా అని అడిగినప్పుడు ఆ చెట్టు అవును సుఖంగా ఉన్నాను, సంవత్సరం అంతా ఇక్కడే నిలబడి గాలిని మంచుని చక్కగా అనుభవిస్తున్నాను అని అనవచ్చును. అది ఆ చెట్టుకు సుఖం అయితే కావచ్చును. కానీ అదే మనిషి విషయంలో చాలా తక్కువ స్థాయి అనుభవం. జీవులు చాలా రకాలున్నాయి, అనేక తరగతులకు చెందినవి ఉన్నాయి. అలాగే వాటి సుఖ అనుభూతులలోనూ సుఖ భావనలోనూ కూడా తేడాలు ఉంటాయి. ఒక జంతువు తన తోటి జంతువు వధించబడడం చూసి కూడా గడ్డి మేస్తూనే ఉంటుంది. తరువాత తన వంతు వస్తుందని గ్రహించగల జ్ఞానం దానికి ఉండదు. తను సుఖంగా ఉన్నానని అనుకుంటుంది కానీ మరుక్షణమే తాను కూడా వధించబడవచ్చునని గ్రహించలేదు. ఈ విధంగా సుఖాలలో పలు విధాలైన హెచ్చుతగ్గులు ఉంటాయి.
అయితే అత్యుత్తమ సౌఖ్యం ఏది? దానిని గురించి శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా చెప్పాడు. సుఖం ఆత్యంతికం ఎత్తద్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి యత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వతః. ఆత్యంతికమైన సుఖస్థితిలో మనిషి విశుద్ధ ఇంద్రియాల ద్వారా అనుభవించే అంతులేని ఆధ్యాత్మిక ఆనందంలో ఉంటాడు. ఆ విధంగా ప్రతిష్ఠితుడైన వాడు ఎప్పుడూ సత్యాన్ని విడువడు. భగవద్గీత 6.21. బుద్ధి అంటే తెలివి. సుఖాన్ని అనుభవించాలి అనుకునేవాడు తెలివి గలవాడై ఉండాలి. పశువులకు వికసించిన బుద్ధి ఉండదు కనుక అవి మనుషులలాగా జీవితాన్ని అనుభవించలేవు. శవానికి కూడా చేతులు, ముక్కు, కళ్ళు ఇంకా ఇతర శరీర భాగాలు అన్నీ ఉంటాయి. కానీ ఆ శవం వేటిని అనుభవించలేదు. ఎందుచేత? ఆ అనుభవించే శక్తి, ఆ జీవాత్మ ఆ శరీరం విడిచిపోయింది కనుక ఆ శరీరానికి ఇక ఆ శక్తి ఉండదు. కొంచెం తెలివిగా మరికొంచెం లోతుగా ఈ విషయం గురించి ఆలోచిస్తే అనుభవించేది భౌతిక శరీరం కాదని, శరీరం లోపల ఉండే ఆ జీవాత్మ అని మనకు తెలుస్తుంది. ఈ శరీరంలోని జ్ఞానేంద్రియాల ద్వారా ఆనందిస్తున్నానని ఎవరైనా అనుకున్నా నిజానికి ఆ ఆనందిస్తున్నది జీవాత్మయే. ఆ జీవాత్మకు సుఖాన్ని అనుభవించగల సామర్థ్యం ఉంది. కానీ అది పాంచభౌతికమైన ఆవరణంతో కప్పబడి ఉండడం వలన అది ఎప్పుడూ కనబడదు. మనకు ఆ జ్ఞానం ఉన్నా లేకపోయినా ఆ జీవాత్మ లేకపోతే మాత్రం ఈ శరీరానికి సుఖానుభవం సాధ్యం కాదు. ఒక అందమైన యువతి శవాన్ని ఒకరికి ఇచ్చామనుకోండి, అతడు దానిని తీసుకుంటాడా? తీసుకోడు. ఎందుచేత? జీవాత్మ ఆ శరీరాన్ని విడిచిపోయింది కనుక. శరీరంలో ఉండి ఆ జీవాత్మ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండడమే కాక ఈ శరీరాన్ని సంరక్షిస్తూ కూడా ఉంటుంది. ఆ జీవాత్మ విడిచిపోగానే శరీరం కుళ్ళిపోతుంది. జీవి ఆనందిస్తుంది అంటే దీనికి కూడా జ్ఞానేంద్రియాలు ఉంటాయన్నమాట. లేకపోతే ఎలా ఆనందిస్తుంది? పరిమాణంలో జీవాత్మ అణువే అయినా నిజంగా అనుభవిస్తున్నది జీవాత్మే అని వేదాలు కూడా ధృవీకరిస్తున్నాయి. ఆత్మను కొలవడం కుదరదు. అంత మాత్రం చేత దానికి పరిమాణం లేదని అర్థం కాదు. ఒక పదార్థం మనకు ఒక చిన్న చుక్కలాగా కనిపించవచ్చును. దాని పొడవు, వెడల్పులు కూడా కనబడకపోవచ్చును. కానీ సూక్ష్మదర్శినితో చూస్తే దాని కొలతలు కూడా కనిపిస్తాయి. అలాగే జీవాత్మకు కూడా కొలతలు ఉన్నాయి. అయితే వాటిని మనం చూడలేము. మనం దుస్తులను కొనుక్కునేప్పుడు మన శరీరానికి సరిపోయే వాటినే కొనుక్కుంటాము. అలాగే జీవాత్మకు ఏదో ఒక రూపం ఉండే ఉంటుంది. లేకపోతే అది ధరించడానికి ఒక భౌతిక శరీరం ఎలా ఏర్పడుతుంది? సారాంశం ఏమిటంటే ఆ జీవాత్మ నిరాకారం కాదు. ఎందుకంటే దానికి రూపం ఉంది. భగవంతుడికి రూపం ఉంది. జీవాత్మ దేవాది దేవుని అంశ కనుక అది కూడా ఒక పురుషుడే. తండ్రికి ఒక స్వరూపం, వ్యక్తిత్వం ఉంటే కొడుకుకు కూడా ఉంటాయి. అవి అలాగే కొడుకుకు అవి ఉంటే తండ్రికి కూడా ఉన్నట్లు మనం భావించగలము. దేవాది దేవుని సంతానమైన మనకు ఒక స్వరూపం, వ్యక్తిత్వం ఉన్నప్పుడు మన తండ్రికి అవి లేవని ఎలా అనగలము? అతీంద్రియం అంటే నిజమైన ఆనందాన్ని అనుభవించడానికి ముందు మనం ఈ భౌతిక ఇంద్రియాలకు అతీతులము కావాలి. రమంతే యోగినో అనంతే సత్యానంద చిదాత్మని. ఆధ్యాత్మిక జీవితాన్ని సాధించగోరే యోగులు కూడా లోపల ఉన్న పరమాత్మపై తమ దృష్టిని కేంద్రీకరించడం వలన ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అందులో సుఖం కానీ ఆనందం కానీ లేకపోతే ఇంద్రియాలను నిగ్రహించడానికి అన్ని కష్టాలు పడడంలో అర్థం ఏమిటి?
అంతగా కష్టపడి యోగులు అనుభవిస్తున్న ఆ సుఖం ఎలాంటిది? ఆ సుఖం అనంతం, అంతం లేనిది. అదెలాగా? జీవాత్మ నిత్యుడు, దేవాది దేవుడు నిత్యుడు. కాబట్టి వారు ఇరువురి మధ్య ప్రేమ అనురాగాల ఆదాన ప్రదానాలు అంటే ఇచ్చిపుచ్చుకోవడం కూడా నిత్యమే. నిజంగా తెలివైన వాడు అశాశ్వతమైన భౌతిక శరీర సౌఖ్యాలకు దూరంగా ఉంటాడు. ఆధ్యాత్మిక జీవితంలోనే నిజమైన ఆనందం పొందుతాడు. పరమపురుషునితో కలిసి ఆధ్యాత్మిక జీవితంలో పాలు పంచుకోవడాన్ని రాసలీల అంటారు. బృందావనంలో గోపికలతో శ్రీకృష్ణుని రాసలీలలను గురించి మనం తరచూ వింటుంటాము. అది భౌతిక శరీరాల మధ్య ఉండే సాధారణ సంబంధం వంటిది కాదు. అది ఆధ్యాత్మిక శరీరాల ద్వారా వినిమయం చేసుకునే భావానుభావాలకు సంబంధించింది. దీనిని గ్రహించడానికి కొంత బుద్ధి అవసరం. నిజమైన ఆనందం ఏదో తెలుసుకోలేని మూర్ఖుడు భౌతిక ప్రపంచంలోని సౌఖ్యాన్ని వాంఛిస్తాడు. చెరకుగడ ఎరుగని మనిషిని గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. చెరుకుగడ నమిలితే చాలా తీయగా ఉంటుందని అతనికి ఎవరో చెప్పారు. అలాగా, అది ఎలా ఉంటుంది అని అది తెలియని ఇంకొకరిని అడిగాడట. అది వెదురుగడలాగా ఉంటుంది అని అన్నారు వారు. ఇక కనబడిన ప్రతి వెదురు మొక్కను నమిలి చూడడం మొదలుపెట్టాడు. అలా చేస్తే చెరుకు తీపిని అతడు ఎలా రుచి చూడగలడు? అదేవిధంగా మనం కూడా ఒక విధానం అంటూ లేకుండా ఈ భౌతిక శరీరాన్ని నమలడం ద్వారా, అంటే భౌతిక సుఖాలను అనుభవించడం ద్వారా ఆనందాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నాము. కానీ దానివలన మనకు సుఖము లేదు, ఆనందము లేదు. అయితే తాత్కాలికంగా సుఖభావన కొంత కలగవచ్చును, కానీ అది నిజమైన సుఖం కాదు. అది క్షణికం మాత్రమే. అది ఆకాశంలో తలుకుమని మెరిసి ఒక్క క్షణం మాత్రమే కనిపించే మెరుపు లాంటిది. నిజమైన మెరుపు ఆకాశానికి ఆవల ఉంది. మనిషి నిజమైన ఆనందం ఏమిటో ఎరుగని వాడు అవడం వలన పెడదారిని పడుతున్నాడు. నిజమైన ఆనందంలో తనను తాను స్థిరపడాలంటే సరి అయిన విధానం కృష్ణ చైతన్యం అవలంబించడం. కృష్ణ చైతన్యం ద్వారా మనం క్రమంగా నిజమైన తెలివిని అభివృద్ధి చేసుకోగలుగుతాము. ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించిన కొలది ఆధ్యాత్మిక ఆనంద అనుభవాన్ని సహజంగానే పొందగలుగుతాము. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడం ప్రారంభించగానే భౌతిక ఆనందాన్ని నిరసించడం మొదలు పెడతాము. పరమసత్యాన్ని గ్రహించడంలో ప్రగతి సాధించిన కొలది సహజంగానే మనకు ఈ అసత్య సుఖం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. ఏదో విధంగా ఎవరైనా ఈ కృష్ణ చైతన్య స్థాయిని అందుకోగలిగితే కలిగే ఫలితం ఏమిటి? యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. దీనిని పొందిన తరువాత అతడు ఇంతకంటే అధికతరమైన లాభం ఇంకొకటి లేదని భావిస్తాడు. అటువంటి స్థితిలో ప్రతిష్ఠితుడై ఉన్నప్పుడు ఘోర దుఃఖాలు ఎదురైనా అతడు చలించడు. భగవద్గీత 6.22. అటువంటి దశకు చేరుకున్న వారికి ఇతర సిద్ధులు నిస్సారంగా కనిపిస్తాయి. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎన్నిటినో సాధించడానికి ప్రయత్నిస్తున్నాము. ఉదాహరణకు ధనం, స్త్రీలు, కీర్తి, అందం, జ్ఞానం మొదలగునవి. అయితే మనం కృష్ణ చైతన్యంలో ప్రవేశించగానే ఆహా, ఇంతకంటే ఉత్తమమైన సిద్ధి వేరొకటి లేదు కదా అని తెలుసుకుంటాము. కృష్ణ చైతన్యం ఎంతటి శక్తి కలదంటే దాని రుచి ఏ కొంచెం ఆస్వాదించినా మహా విపత్తుల నుంచి అది మనలను రక్షిస్తుంది. కృష్ణ చైతన్యం ఆస్వాదించడం ప్రారంభించగానే ఇతర ఆనందాలు, సిద్ధులు అన్నీ నిస్సారాలుగా కనిపించడం ప్రారంభమవుతాయి. కృష్ణ చైతన్యంలో ఎవరైనా దృఢంగా నెలకొన్నట్లయితే
ఎంత మహా విపత్తులనైనా అతనిని చలింపలేవు. భౌతిక ప్రపంచం ఆపదలకు, అపాయాలకు నెలవు. సహజంగానే జీవితంలో ఎన్నో ఆపదలు వస్తూ ఉంటాయి. వాటిని పొందడం మనకు ఇష్టం ఉండదు. మనం మూర్ఖులం కాబట్టి వాటితో రాజీ పడడానికి ప్రయత్నిస్తాము. కానీ వాటిని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించము. కృష్ణ చైతన్యంలో శిక్షణ పొందుతూ భగవద్ధామాన్ని చేరడానికి ప్రయత్నిస్తే మనం ఎలాంటి ఆపదలను లెక్క చేయము. అప్పుడు మన దృక్పథం మారిపోతుంది. ఆపదలు వస్తాయి, పోతాయి, వాటి దారిని అవి రాని, పోని అన్నట్లుంటుంది. భౌతిక స్థితిలో జీవిస్తూ నశించిపోయే వస్తువులతో నిర్మించబడిన ఈ స్థూల శరీరమే మనం అనుకునేటంత కాలం ఆ విధమైన దృక్పథాన్ని మనం సాధించలేము. కృష్ణ చైతన్యంలో ప్రగతి సాధించిన కొలది భౌతిక బంధాల నుంచి, శరీరానికి సంబంధించిన ఉపాధుల నుంచి విముక్తులము అవుతాము. శ్రీమద్ భాగవతంలో ఈ భౌతిక జగత్తు ఒక మహాసముద్రముతో పోల్చబడింది. భౌతిక జగత్తులో కోట్ల కొలది గ్రహాలు అంతరిక్షంలో తేలుతూ ఉంటాయి. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల లాంటివి ఈ జగత్తులో ఎన్ని ఉంటాయో మనం ఊహించలేము. నిజానికి భౌతిక జగత్తు అంతా జనన మరణాలతో కూడిన ఒక మహా దుఃఖ సముద్రం లాంటిది. ఈ అజ్ఞాన మహాసముద్రాన్ని దాటడానికి ఒక దృఢమైన నావ కావాలి. శ్రీకృష్ణుని పాదపద్మాలే ఆ బలమైన నావ. మనం వెంటనే ఆ నావ ఎక్కాలి. శ్రీకృష్ణుని పాదపద్మాలు చిన్నవి అనుకుని మనం తాత్సారం చేయకూడదు. సమస్త విశ్వం ఆయన పాదాలపైననే ఉంది. ఆయన పాదాలను ఆశ్రయించిన వారికి ఈ భౌతిక మహాసముద్రం ఒక ఆవు దూడ గిట్ట ద్వారా ఏర్పడే చిన్న గుంటలో నిలిచే కొద్దిపాటి నీళ్ళలా కనిపిస్తుంది. అలాంటి నీళ్ల గుంటను దాటడం ఏమాత్రం కష్టం కాదు కదా. తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం. భౌతిక సంబంధాల వలన కలిగే దుఃఖాల నుంచి మనకు నిజమైన విముక్తి ఇదే. భగవద్గీత 6.23. ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వలననే మనం ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకుని ఉన్నాము. యోగ విధానం ఇంద్రియాలను జయించడానికే ఉద్దేశించబడింది. ఏదో విధంగా ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగలిగితే అప్పుడు మనం నిజమైన ఆధ్యాత్మిక ఆనందం వైపు మరలుతాము. మన జీవితాలను సార్థకం చేసుకోగలుగుతాము. స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణచేతస. సంకల్ప ప్రభవాన్ కామాంస్తక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. శనైః శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. యతో యతో నిశ్చలతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమ్యైతద్ ఆత్మన్యేవ వశం నయేత్. మానవుడు నిశ్చయంతోనూ నమ్మకంతోనూ యోగాభ్యాసంలో నిమగ్నుడై ఆ మార్గం నుంచి ఏమాత్రం తప్పుదారి పట్టకూడదు. అహంకారం వలన కలుగు అన్ని భౌతికములను పూర్తిగా విడిచి మనస్సుచే అన్ని వైపుల నుండి సర్వ ఇంద్రియాలను నిగ్రహించి అధీనంలోకి తెచ్చుకోవాలి. క్రమంగా స్థిరమైన బుద్ధితో సమాధి స్థితిని పొందాలి. ఈ విధంగా మనస్సును ఆత్మయందే స్థిరంగా ఉంచాలి. ఇతరమైన దేనిని మనసులోకి రానియరాదు. చంచలమైన అస్థిరమైన స్వభావం గల మనస్సు ఎక్కడెక్కడ పరిభ్రమిస్తున్నా మానవుడు దానిని వెనకకు మళ్లించి తిరిగి ఆత్మ అధీనంలోకి తెచ్చుకోవాలి. భగవద్గీత 6.23, 24, 25, 26. మనస్సు ఎప్పుడూ కలవరపడుతూ ఉంటుంది. ఒకసారి ఇటు, ఒకసారి అటు వెళుతూ ఉంటుంది. అయితే మనం యోగాభ్యాసం చేయడం ద్వారా మన మనస్సును దాని నుండి నిగ్రహించి వశం చేసుకొని కృష్ణ చైతన్యం వైపుకు మళ్లించగలుగుతాము.
అనాదిగా జన్మలుగా అలవాటు పడడం వలన మన మనస్సు కృష్ణ చైతన్యాన్ని విడిచి అనేక బాహ్య విషయాల వైపు పరుగులు పెడుతూ ఉంటుంది. ఈ కారణం వలననే ఎవరైనా కృష్ణ చైతన్యం మీద మనస్సును కేంద్రీకరించడానికి ప్రయత్నించినప్పుడు మొదట చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఈ చిక్కులను అధిగమించవచ్చును. ఇది ఎందుచేతనంటే మనస్సు కలవరమై శ్రీకృష్ణుని మీద నిలువక ఒక ఆలోచన నుంచి మరో ఆలోచన మీదకు పరుగులు పెడుతూ ఉంటుంది. ఉదాహరణకు మనం ఒక పని మీద ఉన్నప్పుడు 10, 20, 30, 40 సంవత్సరాల క్రితం జరిగిన ఏవేవో సంఘటనలు అకస్మాత్తుగా అకారణంగా మన మనస్సు అంతరాలలో నుంచి ఉబికి వస్తాయి. అవి అలా పైకి రావడం వలననే మన మనస్సు ఎప్పుడూ అశాంతిగా ఉంటుంది. మనం ఒక సరస్సును కానీ చెరువును కానీ అల్లకల్లోలం చేస్తే అడుగున ఉన్న బురద నీరు పైకి వస్తుంది. అదేవిధంగా మన మనస్సు కల్లోలంగా ఉంటే ఎన్నో ఏళ్ల తరబడి స్తబ్దంగా అడుగున పడి ఉన్న ఆలోచనలు పైకి వస్తాయి. చెరువును అల్లకల్లోలం చేయకపోతే బురద అడుగుననే పడి ఉంటుంది. ఈ యోగాభ్యాస పద్ధతి మనసును శాంతింపచేసి ఆలోచనలు అన్నిటినీ స్థిమితపరుస్తుంది. ఈ కారణం వలన మనసులో కల్లోలం లేకుండా చేయడానికి అనేక నియమాలు చెప్పబడ్డాయి. ఆ నియమాలను మనం అనుసరిస్తే క్రమక్రమంగా మనస్సు స్వాధీనం అవుతుంది. మనోనిగ్రహానికి అనేక నిషేధాలు ఉన్నాయి. మనోనిగ్రహం అలవరుచుకోవాలనుకుంటే వాటిని అనుసరించాలి. అలా కాక మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే మనోనిగ్రహానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? శ్రీకృష్ణుని గురించి తప్ప ఇతర విషయాలను ఆలోచించని దశ వచ్చే వరకు మనస్సుకు పూర్తి శిక్షణను ఇస్తే దానికి నిశ్చలత్వం, ప్రశాంతత ఏర్పడతాయి. ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. నా మీద మనస్సు లగ్నం చేసిన యోగి యథార్థంగా ఉత్తమ సుఖం పొందుతాడు. అతడు రజోగుణానికి అతీతుడై పరబ్రహ్మంతో తనకు గల గుణసామాన్యాన్ని గుర్తిస్తాడు. ఈ విధంగా అతడు పూర్వకర్మల ఫలాల అన్నిటి నుంచి విముక్తుడవుతాడు. భగవద్గీత 6.27. సుఖం కోసం మనస్సు నిరంతరం అనేక విషయాలను కల్పించుకుంటూ ఉంటుంది. ఇలా జరిగితే నాకు సుఖం లభిస్తుంది, అలా జరిగితే నాకు సుఖం లభిస్తుంది, దీనిలో సుఖం ఉంది, దానిలో సుఖం ఉంది అని భ్రమింపచేస్తూ ఉంటుంది. ఈ విధంగా మన మనస్సు మనలను అక్కడికి ఇక్కడికి తిప్పుతూ ఉంటుంది. కళ్ళాలు లేని గుర్రాలు లాగుతున్న రథం మీద ప్రయాణిస్తున్నట్టు ఉంటుంది. మనకు మన గమ్యస్థానంపై ఏ విధమైన పట్టు ఉండదు. మహాభయంతో నిస్సహాయులమై ఊరకే రథంపై కూర్చుని చూస్తూ ఉండవలసి వస్తుంది. మన మనస్సు కృష్ణ చైతన్య మార్గంలో ముఖ్యంగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తిస్తూ జపిస్తూ స్థిరత్వం పొందిన వెంటనే మన మనస్సును లాగుతున్న పొగరబోతు గుర్రాలు క్రమక్రమంగా మన అదుపులోకి వస్తాయి. ఎదురు తిరిగి యథేచ్ఛగా ప్రవర్తిస్తూ శాశ్వతమైన భౌతిక విషయం కోసం ఆరాటపడుతూ ఒక విషయం నుంచి మరో విషయం మీదకు కొనిపోతూ ఉన్న ఈ స్థిమితం లేని మనస్సును మన అదుపులో ఉండాలంటే మనం మన జీవితంలో ప్రతి క్షణం శ్రీకృష్ణుని సేవలోనే గడపాలి. ఇంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే. ఈ విధంగా ఆత్మ నిగ్రహం గల యోగి అన్ని వేళలలో యోగాభ్యాసంలో నిమగ్నుడై సర్వ భౌతిక కాలుష్యాల నుంచి ముక్తుడవుతాడు. అతడు భగవంతుని ప్రేమయుక్తమైన దివ్య సేవలో సంపూర్ణ సౌఖ్యం యొక్క
అతి ఉత్తమ స్థితిని పొందుతాడు. భగవద్గీత 6.28. తన భక్తునిపై శ్రీకృష్ణుడు వాత్సల్యం కలిగి అతనికి సంరక్షకుడుగా ఉంటాడు. ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు అతని రక్షకుడు అతనిని రక్షిస్తాడు కదా. భగవద్గీతలో చెప్పినట్లు శ్రీకృష్ణుడు సర్వజీవుల అందరికీ నిజమైన మిత్రుడు. కాబట్టి మనం ఆయనతో స్నేహాన్ని పునరుద్ధరించుకోవాలి. ఆ స్నేహం పునరుద్ధరింప చేసుకునే మార్గమే కృష్ణ చైతన్య మార్గం. కృష్ణ చైతన్య అభ్యాసం వలన భౌతిక భోగాల వైపు వెర్రిగా పరుగులు పెట్టడం ఆగిపోతుంది. తీవ్రమైన విషయ వాంఛలు శ్రీకృష్ణుని నుంచి మనలను దూరం చేస్తున్నాయి. శ్రీకృష్ణుడు మనలోనే ఉంటాడు. మనం తన వైపుకు మరలడం కోసం నిరీక్షిస్తూ ఉంటాడు. కానీ విషయ వాంఛ అనే వృక్షం తాలూకు ఫలాలను ఆతురతతో తింటూ మనం ఆ సంగతిని గుర్తుంచుకోవడం లేదు. ఈ ఫలాలను తినాలనుకునే బలమైన కోరిక అంతరించాలి. మన ఆధ్యాత్మిక స్థితి అయిన బ్రహ్మస్థితిని, శుద్ధ ఆత్మస్థితిని మనం పొందాలి.